الحمد لله الشكور والصلاة والسلام على حبيبه المشكور وعلى آله وصحبه إلى يوم النشور. قال الله عز وجل: أعوذ بالله من الشيطان الرجيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. أما بعد فإن خير الحديث كتاب الله هو خير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. قال الله عز وجل: أعوذ بالله من الشيطان الرجيم والفجر وليال عشر. وقال تعالى في مقام آخر: قل إن صلاتي ونسكي ومحياي ومماتي لله رب العالمين. ప్రశంసలు ప్రవర్తలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. ఆమీన్. ప్రియ సహోదరులారా, సాంప్రదాయాలు, ఆచారాలు, శాంతి, సుహృద్భావాల మేలు కలయికే పండుగ. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమే. మన జాతీయతకు, సంస్కృతి వికాసానికి దోహదం చేస్తాయి. పండుగ అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది. పండుగ మానవాళికి హితాన్ని బోధిస్తుంది. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే బక్రీద్, ఈదుల్ అద్హా పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందేశిస్తుంది. సహోదరులారా, పండుగ అంటే సంతోషం, సంతోషం అంటేనే పండుగ. సౌభాగ్య జీవితాల్లో భాగ్య పుష్పాలను పూయించేది పండుగ. వేరైన వారిని వారధిలా కలిపేది పండుగ. ప్రేమాభిమానాల ఘడియ పండుగ. మన్నింపు మృద్వాల వేళ పండుగ. ఇది ఇలా ఉంటే విశ్వాసుల్లో అవధుల్లేని ఆనందాన్ని, మెనుపులకించే తన్మయాన్ని, తాదాత్మ్యాన్ని నింపే మహోత్సవ దినమైన అది ఏమిటో తెలుసా? అదే అల్లాహ్ మనందరి పట్ల ప్రసన్నుడైన, మనల్ని నరకాగ్ని నుండి కాపాడి స్వర్గ వనాలలో విహరింపజేసే రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, అల్లాహ్ దర్శనంతో మనందరి జన్మ ధన్యమయ్యే రోజు. అల్లాహ్ ఆ భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. ప్రియ సహోదరులారా, ఇతర పండుగల మధ్య ఇస్లామీయ పండుగ ప్రత్యేకత ఏమిటంటే అది రెండు విధేయతల నడుమ వస్తుంది. ఈదుల్ ఫిత్ర్ అయ్యామం మఅదూదాత్, గణించదగిన దినాల తర్వాత వస్తే కుర్బానీ పండుగ అయ్యామం మాలూమాత్, నిర్ధారిత దినాల తర్వాత వస్తుంది. అంటే రంజాన్ పండుగ ముందు నెల శాంతం ఉపవాసాలు, తరావీ జాగారాలు, లైలతుల్ ఖద్ర్ అన్వేషణలు, ఖురాన్ పారాయణలు, దాన ధర్మాలు అయితే రంజాను తర్వాత 6 రోజుల షవ్వాల్ ఉపవాసాలు, దశరాత్రుల ప్రార్థనలు. కుర్బానీ పండుగ ముందు లయాలి నాష్, ప్రపంచ దినాల్లోనే మహోన్నతమైన దశరాత్రుల ప్రాశస్త్యాలు, ఉపవాసాలు, దాన ధర్మాలు, మినా మైదానంలో విడది, అరఫాలో బస అయితే పండుగ తర్వాత కుర్బానీ, హాజీల ప్రార్థనలు, జమరాతులపై రాళ్ళు రువ్వడాలు,
మినాలో రాత్రి గడపడాలు, తవాఫే ఇఫాజా, హజ్, సైలు, తల నీలాల సమర్పణలు, అంతలోనే మళ్ళీ ముహర్రం 10 రోజుల ఉపవాసాల మహిమలు. అభిమాన మిత్రులారా, ఈనాడు మనం శ్వాస పీల్చుకుంటున్న ఈ శుభ ఘడియల్ని యౌముల్ ఈద్, పండుగ దినం అంటారు. ప్రపంచ దినాల్లో మహితాత్మ దినం, యౌమున్ నహర్, కుర్బానీ దినం. కాబట్టి నువ్వు అల్లాహ్ కోసమే నమాజు చెయ్యి, కుర్బానీ ఇవ్వు అన్న అల్లాహ్ ఆదేశాన్ని అనుసరిస్తూ విశ్వంలో విశ్వాసులందరూ ప్రార్థనలు చేస్తారు. స్తోమత గలవారు కుర్బానీ ఇస్తారు. 10 రోజుల తర్వాత వచ్చే దినాలు తష్రీక్ దినాలు, ఆహార పానీయాలు ఆరగిస్తూనే ప్రతి నమాజ్ అనంతరం అల్లాహ్ ఘనకీర్తిని ఎలుగెత్తే చాటే రోజులు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకునే సంబర ఘడియలివి. అయితే మహాశయులారా, అసలు పండుగ ఎవరిది? ఈ సంతోష క్షణాలు ఎవరి సొంతం? నమాజ్, ఉపవాసం, హజ్ వంటి విధులు తమ మీద ఫర్జ్ అని తెలిసిన తర్వాత తప్పించుకునే తిరిగే వారిదా? అసత్యం, అధర్మం, అన్యాయం, మోసం, దగ, కుట్ర, కాపట్యం, అహం అనే నిష్ఠ దరిద్రాలతో జీవించే వారిదా ఈ పండుగ? అధికారమత్తులో ఆమ్ ఆద్మీపై దౌర్జన్యానికి దిగే వారిదా ఈ పండుగ? అనాథల ఆస్తులను స్వాహా చేసే వారిదా ఈ పండుగ? కార్మికుల కృషిని, శ్రమను జలగల్లా పీల్చేవారిదా ఈ పండుగ? ఆకాశ గ్రంథాల ఆదేశాలను అంగట్లో అటుకుల్లా భావించేవారిదా ఈ పండుగ? స్వర్గం వారి ప్రసన్నతలోనే ఉంది అని చెప్పబడిన అమ్మ నాన్నల పట్ల అమానుషంగా వ్యవహరిస్తూ అల్లా బలపరచండి అని ఆదేశించిన బంధుత్వ సంబంధాలను త్రెంచుకు తిరిగేవారిదా ఈ పండుగ? వీరు ఈనాడు పండుగ జరుపుకుంటున్నారు, కానీ వారి గురించి అల్లాహ్ ఖురాన్లో ఇలా అంటున్నాడు, ذَلِكُمْ بِمَا كُنْتُمْ تَفْرَحُونَ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ وَبِمَا كُنْتُمْ تَفْرَحُونَ. మీరు భూమి మీద అన్యాయంగా అదిరిపడుతూ అనుచిత రీతిలో మిడిసి పడినందుకు జరిగిన శాస్తి ఇది. అవును, వారి పండుగ అధర్మమైనది, వారి ప్రార్థన అసత్యమైనది, వారి ప్రవర్తన లోభూయిష్టమైనది, వారి ప్రేమ కలుషితమైనది, వారు తిన్నది హరాం, వారు తొడిగినది హరాం, వారి దేహంలో ప్రతి భాగం హరాంతోనే పోషించబడినది. మరి అలాంటప్పుడు అల్లాహ్ వారి ప్రార్థనను స్వీకరిస్తాడని, వారిని గొప్పగా సన్మానిస్తాడని ఎలా భావించగలం సోదరులారా? వాస్తవంగా ఇలాంటి వారి పండుగ కారూన్ పండుగ లాంటిది. పండుగలైతే అతను కూడా చాలా దర్జాగా చేసుకున్నాడు. ముందున్న ముసళ్ళ పండుగను గమనించని కారణంగా పంగనామాలు పెట్టుకుమరి ఇంటితో సహా రాత్రికి రాత్రే భూస్థాపితం చేయబడ్డాడు. అల్లాహు అక్బర్. అభిమాన మిత్రులారా, వారి ముచ్చట అల్లాహ్ను విస్మరించిన వారి ముచ్చట లాంటిది. తర్వాత వారికి బోధించిన విషయాలను వారు విస్మరించినప్పుడు మేము వారి కోసం అన్ని వస్తువుల ద్వారాలు తెరిచి వేశాము. తమకు ప్రాప్తించిన భోగ భాగ్యాలపై వారు మిడిసిపడుతుండగా అకస్మాత్తుగా మేము వారిని పట్టుకున్నాము. అప్పుడు వారు పూర్తిగా నిరాశ చెందారు. ఈ విధంగా దుర్మార్గాలకు పాల్పడిన వారి వేరు తెంపబడింది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే అన్ఆమ్ ఆయత్ నంబర్ 44-45లో సెలవిస్తున్నాడు. ప్రియ మిత్రులారా, వారి సంబరాలు క్షణభంగురం, తాత్కాలికం. ఈ యథార్థాన్ని పండుగ రోజైన వారు గ్రహించాలి. పశ్చాత్తాపం చెంది మారు మనసు పొంది అల్లాహ్ వైపునకు మరలాలి. వారిని ఉద్దేశించి దయాసాగరుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇది పండుగ ఒక ఆహ్వానం కూడా. అల్లాహ్ తఆలా సూరా అజ్-జుమర్ ఆయత్ నంబర్ 53లో అంటున్నాడు, లా తఖ్నతూ మిర్ రహ్మతిల్లాహ్ ఇన్నల్లాహ యగ్ఫిరు దునూబ జమీఅ ఇన్నహు హువల్ గఫూర్ రహీమ్. తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగట్టిన ఓనా దాసులారా, మీరు అల్లాహ్ కారుణం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు. తర్వాత ఎలాంటి సహాయం లభించని భయంకరమైన విపత్తు మీపై వచ్చి పడకముందే మీ ప్రభు వైపునకు మరలండి.
ఆయనకే విధేయత చూపండి. అభిమాన మిత్రులారా, నేటికి కొన్ని వేల సంవత్సరాల క్రితం మాట. ఒక వయోవృద్ధుడైన తండ్రి తన కొడుకుతో సంప్రదించిన వైనం బండరాయి గుండైనా కరిగించేస్తుంది. 1000 సార్లు ఆలోచించి ఒక్కసారి అడిగిన ప్రశ్న అది ఏమిటంటే, బాబు, ఆ పిలుపుతో ఎంత ఆప్యాయత, ఎంత వాత్సల్యం, ఎంత ప్రేమ, ఎంత ఆర్ద్రత, ఎంత అనురాగం, ఎంత మమకారం. ప్రేమామృతం జాలువారుతున్న ఆ ధ్వని, నుడుగు మీసాల ఆ కుర్రాడిని ఇట్టి ఆకర్షించింది. ప్రేమ, బాధ, ఆవేదన, అనురాగం కలిగిన ఆ పిలుపు వినడం అదే తొలిసారి. ఇంతటి సందిగ్ధానికి తన తండ్రిని ఏ విషయం గురి చేసినట్లు ఆలోచించాలి. అంతలో మాట పూర్తి చేశారు ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం. కుమారుడా, నాకొచ్చిన కల ఏదో సాధారణమైన కల కాదురా. ప్రతి తండ్రి తన పిల్లల కోసం కనే కల అసలు కాదురా. మాటలు తడబడుతున్నాయి, అదరాలు అదురుతున్నాయి. పంటి క్రింద బాధను బిగబెట్టి మరీ పూర్తి చేశారు ఇబ్రాహీం అలైహిస్సలాం. ఒరే కుమారుడా, నేను నిన్ను నా స్వహస్తాలతో జిబా చేస్తూ చూశానురా. దీనికి నువ్వేమంటావో చెప్పు. శ్మశాన నిశ్శబ్దం, భూమి ఆకాశాలు తండ్రి వేసిన ప్రశ్నకు నివ్వరబోయి చూస్తున్నాయి. కొడుకు ఇవ్వబోయే సమాధానం ఏమై ఉంటుంది అన్న ఉత్కంఠ వాటిలో నెలకొని ఉంది. కుమారుడు ఆలోచిస్తున్నాడు. 100 వసంతాలు జీవించాల్సిన తన జీవితాన్ని తన తండ్రి కోరుకుంటున్నారని అతనికి బాగా తెలుసు. అయితే త్యాగానికే తలమానికమైన తన తండ్రి కోసం తను ఆ మాత్రం చేయలేడా? తను చేస్తున్నది త్యాగం కాదు. ప్రవక్త అయిన తన తండ్రి ప్రతి మాటకు తనకు పరమావధి అయినప్పుడు, ఆయన తనకు అల్లాహ్ తర్వాత అందరికన్నా అధికంగా ప్రియమైనప్పుడు, ఆయన కోరిక తీర్చడం తనకిష్టమైనప్పుడు ఇష్టమైన పని చేయడం త్యాగం ఎలా అవుతుంది అని మనం ఆలోచించాలి. స్వచ్ఛమైన ప్రేమకు అక్షర రూపం కాదా? తక్షణమే ఎటువంటి తటపటాయింపు లేకుండా కొడుకు అన్నాడు, యా అబతి ఫఅల్ మా తుమర్ సతజిదుని ఇన్షా అల్లాహు మినస్ సాబిరీన్. నాన్నగారు, మీకు ఆజ్ఞాపించబడిన దానిని నిస్సంకోచంగా నెరవేర్చండి. అల్లా చిత్తమైతే నన్ను మీరు సహనశీలుగా పొందుతారు. ఈ మాట నాటి నుండి నేటి వరకు విశ్వవ్యాప్తంగా కుర్బానీ పండుగ రూపంలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. ప్రియ సహోదరులారా, అసలు పండుగ ఎవరి కోసమనే విషయంపై మనం చర్చించాలి. దివరాత్రులు ఆయన్ను స్మరించే వారిదే పండుగ. ఏకాంతంలో సైతం ఆయనకు భయపడే వారిదే పండుగ. వైరభావంతో వైరైన ఇద్దరు సోదరుల మధ్య సంధి కుదుర్చడానికి ప్రయత్నించే వారిదే పండుగ. అనాథలకు ఆశ్రయం కల్పించే వారిదే పండుగ. అభాగ్యుల్ని హక్కున చేర్చుకున్న వారిదే పండుగ. వితంతువుల్ని, వికలాంగుల్ని చేరదీసి చేతనైనా సహాయం చేసిన వారిదే పండుగ. బాధ తప్ప హృదయాల్ని ఓదార్చిన వారిదే పండుగ. ఆప్తుల ఎడబాటును భరించలేక కన్నీరు మున్నీరయ్యే వారి కన్నీళ్లు తుడిచే వారిదే పండుగ. సహోదరులారా, ఈ నేల మనది కాదు, ఈ నింగి మనది కాదు, ఈ నీరు మనది కాదు, ఈ నిప్పు మనది కాదు, ఈ సృష్టి చరాచరాల్లోని ఏది మనది కాదు. అన్ని అల్లాహ్ ప్రసాదితాలే. అందరూ ఆయన దాసులే. మన ఒక్క ఆదరణకు, ఒక చిరునవ్వుకు, సహాయానికి, సానుభూతికి అందరూ సమాన అర్హులే అని శక్తి వంచన లేకుండా ప్రజల బాగు కోసం పాటుపడేవారిదే ఈ పండుగ అని మనం గమనించాలి. ప్రియ సహోదరులారా, ఈనాటి పండుగ సంబరాల్లో పడి క్షణ క్షణం గండగా జీవిస్తున్న అనేక దేశాల్లోని అనేక అమాయక జనాల్ని మనం మరిచిపోతే చరిత్ర మనల్ని క్షమించదు. నేడు వారు గుప్పెడు మెతుకుల కోసం ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతున్నారు. యథార్థాన్ని విస్మరిస్తే మనకు పుట్టగతులు ఉండవు. భయం నీడల్లో నలుగుతున్న సిరియా ప్రజలైతేనేమి, షామ్ పౌరులైతేనేమి, పాలస్తీనా జనాలైతేనేమి, అందరినీ సమానంగా మన ప్రార్థనలో గుర్తుంచుకోవాల్సి ఉంది. నేడు విశ్వవ్యాప్తంగా అవిశ్వాస మూకలు
ఆకలి శునకల్లా ముస్లిం బ్రతుకుల్ని చింపని విసిరి చేయాలని చూస్తూ ఉన్నారన్నది వాస్తవమే కావచ్చు. కాక సహోదరులారా, అయినా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. అసలు నిరాశ అన్న పదానికి ముస్లిం డిక్షనరీలో చోటు లేదు. ఆ విషయానికి వస్తే పరీక్షా ఘడియలు లేని ఘట్టం ఒకటి కూడా మనకు ముస్లిం చరిత్రలో కనబడదు. ఇస్లాం ధర్మంలో ముస్లిం సముదాయంలో ఉన్న ఏకైక వైచిత్రి గుణం ఏమిటంటే, దాన్ని ఎంతగానైతే అణచడానికి ప్రయత్నం జరుగుతుందో అది రెట్టింపు వేగంతో ఉవ్వెత్తుకు లేచి ఉన్నత శిఖరాలను తన సొంతం చేసుకుంటుంది. ఈ విషయం మనం గమనించాలి. ఈ విషయంలో అల్లాహ్ వాగ్దానం మనకు చాలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు మించిన గొప్ప కార్య సాధకుడు ఎవరు లేడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఇలా సెలవిస్తున్నాడు, యురీదున అన్ యుత్ఫిఉ నూరల్లాహ్ బిఅఫ్వాహిహిమ్ వయఅబల్లాహ్ ఇల్లా అన్ యుతిమ్మ నూరహు వలౌ కరిహల్ కాఫిరూన్. వారందరూ కలిసి అల్లాహ్ జ్యోతిని తమ నోళ్లతో ఊది ఆర్పి వేయజూస్తున్నారు. అల్లాహ్ ఏమో తన జ్యోతిని పరిపూర్ణం చేయనిదే వదలడు అని వాగ్దానం చేసి ఉన్నాడు. మరి అల్లాహ్ మాట కంటే సత్యబద్ధమైన మాట ఎవరిది కాగలదు? ప్రియ సహోదరులారా, చివరికి పండుగ అందించిన స్ఫూర్తితో మన శేష జీవితాన్ని భాగ్య బాటన చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఎంతైనా ఉంది. చివరగా అందరికీ సహృదయంగా ఈదుల్ అజహా శుభాకాంక్షలు తెలుపుకుంటూ నా విషయాన్ని ముగిస్తున్నాను. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి ఆరాధనను స్వీకరించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అజీమ్ వనఫఅని وإياكم بما فيه من الآيات والذكر الحكيم إنه تعالى جواد كريم ملك بر رؤوف رحيم رب حليم. الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا وسيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. قال الله عز وجل إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم أعز الإسلام والمسلمين وأذل الشرك والمشركين ودمر أعداءك أعداء الدين واجعل بلادنا آمنة مطمئنة وسائر بلاد المسلمين. اللهم لا تدع لنا ذنبا إلا غفرته ولا هما إلا فرجته ولا دينا إلا قضيته ولا مريضا إلا شفيته ولا مبتلى إلا عافيته ولا ضالا إلا هديته ولا غائبا إلا رددته ولا مظلوما إلا نصرته ولا ميتا إلا رحمته ولا حاجة لنا فيها صلاح ولك فيها رضا إلا قضيتها ويسرتها بفضلك يا أرحم الراحمين. اللهم أعنا على ذكرك وشكرك وحسن عبادتك. اللهم ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. اللهم رب ارحمهما كما ربياني صغيرا، رب ارحمهما كما ربياني صغيرا، رب ارحمهما كما ربياني صغيرا. اللهم اختم بالصالحات، اللهم اختم بالصالحات، اللهم اختم بالصالحات. اللهم إنا نعوذ بك من عذاب القبر، اللهم إنا نعوذ بك من عذاب القبر، اللهم إنا نعوذ بك من عذاب القبر، اللهم إنا نعوذ بك من عذاب جهنم، اللهم إنا نعوذ بك من عذاب جهنم، اللهم إنا نعوذ بك من عذاب جهنم. اللهم إنا نسألك جنة الفردوس، اللهم إنا نسألك جنة الفردوس، اللهم إنا نسألك جنة الفردوس. اللهم ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم. عباد الله رحمني ورحمكم الله، إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله تعالى أعلى وأولى وأجل وأهم وأكبر.